ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వింజమూరు పట్టణం మొత్తం పసుపుమయంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజానీకాన్ని చూస్తుంటే అనుమానం లేదు, ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుందని, అడ్డం వచ్చే వారిని తొక్కుకుంటూ పోండని పేర్కొన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఇద్దరు సేవాగుణం కలిగిన వారిని, తమ సొంత నిధులతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని వివరించారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరికల నాయకుడా, పలుతరములు మము అనుమానం లేదు, ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతుంది. తమ్ముళ్ళు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా వెళ్ళిపోండి. ఈరోజు ప్రజాగళం దగ్గర 150 గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచినీరు ఇస్తున్నటువంటి వ్యక్తి విపిఆర్. సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు. ఒక వింగే పెట్టాడు విపిఆర్. ఈయనకి ఆ ఏటు ఒక అతను వచ్చాడు, ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు. పాపం నిన్న చూశారు ఆయన బాధ. మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు, మీకు బిర్యానీ పెడుతున్నాం, క్వార్టర్ బాటిల్ ఉంది, ఇక్కడే ఉండండి. మన సార్ మాట్లాడతారంటే నీ బిర్యానీ వద్దు, నీ మీటింగ్ వద్దని పారిపోయారు. అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సిద్ధాంతపరంగా వస్తే మీటింగ్లు నిలుస్తారు. ఎక్కడికక్కడ అద్దె ఇచ్చే మనుషులు తీసుకొస్తే అద్దెకు వచ్చిన వాళ్ళు నిలబడరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాకర్ల సురేష్ కూడా ఒక వెహికల్ పెట్టి మీ ఆరోగ్యం కోసం ఆరోగ్య రథం కూడా రన్ చేసిన వ్యక్తి. వీళ్ళు సేవాభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అవతల వాళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు, ముందుకు వచ్చారు. ఎవరిని ఆశీర్వదిస్తారో మీరు అని అడుగుతున్నా మిమ్మల్ని. స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. సైకిల్ గుర్తుకే మన ఓటు.